జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు సాగే వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యాభిషేకం, అర్చన, మంత్రపుష్ప కార్యక్రమం, పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్లకు ప్రత్యేకమైన మాసం అని చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఆషాఢ మాసంలో ఎక్కడ చూసినా అమ్మవార్ల ఆలయాలు చక్కగా ముస్తాబయ్యి భక్తుల రద్దీతో అయితే కిటకిటలాడుతాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. మన అందరికీ తెలిసిందే పెద్దమ్మ తల్లి ఎంత మహిమ గలదో, పెద్దమ్మ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలైతే ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్లకు ప్రత్యేకమైన మాసం. హైదరాబాద్ నగరంలోనే కాదు, మన 2 తెలుగు రాష్ట్రంలోనూ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంటుంది. ఆషాఢ మాసంలో ఎక్కడ చూసినా అమ్మవారి ఆలయాలైతే చక్కగా ముస్తాబయ్యి భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అయితే మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి చాలా మహిమ గలదని భక్తుల నమ్మకం. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు అయితే ఘనంగా జరగబోతున్నాయి. అయితే ఈ రోజు ఈ శాకంబరి ఉత్సవాలు తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి అభిషేకం చేయించడంతో మొదలయ్యాయి. అయితే మనతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. ఎందుకు ఈ శాకంబరి ఉత్సవాలు ప్రత్యేకం, ఆషాఢ మాసం అమ్మవార్లకు ఎందుకు ప్రత్యేకం అనే దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. అందరికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, శాకంబరి అనగానే అందరికి తెలిసిన విషయము అమ్మవారిని కూరగాయలతో అలంకరించడము. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఎందుకు మనం అలంకరిస్తారన్న విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. పూర్వంలో దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి ఋషులు మునులు ఎటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయకుండా వాడు వరం పొందినాడు. అటువంటి సమయంలో ఈ భూలోకం అంతా కూడా కరువు కాటములతో అలరాడుతూ ప్రజలు నానా విధములైన అవస్థలు పడుతూ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక దుర్భరమైనటువంటి పరిస్థితి అనుభవించుచున్నారు. ఇది చూసినట్టు ఋషుములు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారి శితాక్ష రూపాన్ని ధరించి 1000 కన్నులతో అమ్మవారు ఈ ప్రపంచాన్ని చూసి తన ద్వారా శక్తి ద్వారా దుంపలు, కూరలు, ఆకుకూరలు, ఇతర రకమైనటువంటి ఆహార పదార్థాలను మనకు అందించడం జరిగినది. అట్టి అమ్మను మనం శాకంబరిగా పిలుచుకోవడం జరుగుతున్నది. వారు శాకంబరి అవతారంగా మనకు తెలిసినది. ఈ విధంగా లభించినటువంటి ఆహార పదార్థాల ద్వారా ఈ భూప్రపంచం అంతా కూడా శిష్యశ్యామలంగా ఉండడం వలన ఈ ఆషాఢంలో వచ్చేటువంటి సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో ఈ పెద్దమ్మ దేవాలయంలో శాకంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వర్తించడం జరుగుతున్నది. జై పెద్దమ్మ. దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఈరోజు మొదలుకొని ఎల్లుండి వరకు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. అలాగే పెద్ద ఎత్తున అమ్మవారికి శాకంబరి సందర్భంగా కూరగాయలతోని, వివిధ రకాల పండ్లతోని, అలాగే పూల అలంకారంతో చేయటం జరుగుతుంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం చేసుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం అమ్మవారి నివేదన అనంతరం భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుందని ప్రధాన అర్చకులు ఈ గుడి ఈవో గారు అయితే చెప్తున్నారు. సోమవారం రోజు రాత్రి 8 గంటలకు పల్లకీ సేవతో అమ్మవారి ఉత్సవాలైతే కనుల పండుగ ముగుస్తాయని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.